హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవింగ్ టైలర్ వ్లాగ్. ఈరోజు అయితే నేను ఈ బ్లౌజ్ అయితే జాయింట్స్ లేకుండా ఎలా కట్ చేయాలో నేనైతే చూపిస్తాను. లైనింగ్కి అయితే కూడా జాయింట్స్ అయితే నేను పడకుండా కట్ చేశాను అనమాట. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను అంతకుముందు ఒక వీడియో అయితే చేశాను. మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి బ్లౌజ్కి జాయింట్స్ అనేది సంకల్లో జాయింట్స్ అనేది లేకుండా ప్లస్ మెయిన్ పీస్కి జాయింట్స్ లేకుండా ముక్కలు పడకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపించాను. ఒక మేడం అయితే ఇలా కామెంట్ అయితే పెట్టారు. ఏంటి అంటే నువ్వు పెద్ద బ్లౌజ్ ఉంది కాబట్టి నువ్వు అలా ముక్కలు పడకుండా కట్ చేస్తున్నావు, అదే చిన్న బ్లౌజ్కి కొన్ని శారీస్లో చిన్న బ్లౌజెస్ వస్తాయి, ఇది బ్లౌజెస్ వస్తాయి, దాని మీద కట్ చేసి చూపించగలవా అని నాకైతే ఛాలెంజ్ అయితే వేసిందనమాట. నేనైతే ఆ ఛాలెంజ్ అయితే నిరూపిస్తాను ఈరోజు. ఈరోజు అయితే ఇలా కట్ చేసి చూపిస్తాను అనమాట. ఆమెకి సమాధానం ఈ బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను. అయితే ఇది డైలీ వేర్ శారీ. ఇది డైలీ వేర్ శారీలో చాలా చిన్న పీసే అనమాట. మీకు కావాలంటే కొలిచి చూపిస్తాను చూడండి. పొడవు వచ్చేసి 26 ఉందన్నమాట. ఇది అయితే 80 సెంటీమీటర్సే ఉంది. 80 సెంటీమీటర్సే ఉంది బ్లౌజు. చూడండి 70 మీటర్సే ఉంది. 70 సెంటీమీటర్సే ఉందన్నమాట. 70కి కూడా అటో ఇటుగా ఉంది. అంటే మొన్న కట్ చేసిన బ్లౌజ్ మీటర్ ఉందన్నమాట. అంటే ఇంత క్లాత్ ఎక్స్ట్రా ఉంది, ఇంత క్లాత్ ఎక్స్ట్రా ఉందన్నమాట అంతకుముందు కట్ చేసిన బ్లౌజ్. ఇది 70 ఉంది కదండి, చూపించాను ఇప్పుడు మీకు మొత్తం చూపించాను కదా. ఇది కట్ చేసిన తర్వాత నేనైతే ఆవిడకి సమాధానంగా ఇది నేను కట్ చేసి చూపించాలనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నా వీడియో అయితే ఆవిడకి చేరే వరకు నాకు షేర్ అయితే చేయాలండి. మీరు హెల్ప్ ఒక్కటి చేయండి. రెండోసారి ఇలాగే టైలర్స్కి కానీ వేరే వాళ్ళకి మెసేజ్లు పెట్టకుండా, బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా అయితే ఉంటుందన్నమాట. నాకైతే చాలా హట్టింగ్గా అనిపించింది. నేను ప్రతి దాంట్లో బ్లౌజు అన్నిటికీ నేను సాధ్యం అవ్వదు అని చెప్పను, సాధ్యం అవుతుంది, కొన్నిటికి సాధ్యం కాదు అనే చెప్పాను ఆ వీడియోలో. కొన్నిటికి మెయిన్ పీస్కి పడితే కొన్నిటికి లైనింగ్ పీస్కి పడుతుంది, కొన్నిటికి లైనింగ్ పీస్ పడితే కొన్నిటికి మెయిన్ పీస్ పడదు. అలా మనం కుట్టేటప్పుడు మనం ఎంతవరకు మనం తగ్గించుకోవాలో అనేది మనం చూడాలన్నమాట. అందుకని నేను అలా అయితే చెప్పాను. నేను ముక్కలు పడకుండానే కుడతాను అనేది నేను ఎక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాకపోతే నా వరకు నేను కుడితే మాత్రం కంపల్సరీగా ముక్కలు అయితే నేను ఎక్కడ అటాచ్డ్ అయితే చేయను. అది కూడా ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే. ఈ బ్లౌజ్ కూడా 42 బ్లౌజ్ అనమాట. ఇది కూడా మీకు నేను కొలత చూపిస్తాను చూడండి. 11 2 11 22 22 ఎంత అండి? 44 44 సైజు బ్లౌజు. ఇది 44 బ్లౌజ్ అనమాట. నాకు ఇది 70 పాయింట్సే వచ్చింది ఈ మొక్క. ఈ మొక్కకి నేను ముక్కలు పడకుండా ఎలా కట్ చేస్తానో చూడండి. ఆమెకు సమాధానంగా ఇదే వీడియో అనమాట. అదే చూడండి, బాగా కామెంట్ పెట్టిన మేడం కూడా మీరు కూడా చూడండి బాగా. టైలర్స్ ఒక విషయం బాగా అర్థం చేసుకోండి. టైలర్స్ ముక్కలు వేయాలంటే వేస్తారు, వేయకుండా కుట్టాలన్నా కూడా కుడతారు. టైలర్స్ అనుకుంటే ఏది సాధ్యం కాదు, అది గుర్తుపెట్టుకోండి ముందు మీరు. అల్లా టప్ప టైలరం కాదు. ఇక్కడ 25 ఇయర్స్ ఉంది. నా వరకు బ్యాడ్ కామెంట్స్ వస్తే మాత్రం నేను సమాధానం ఇలానే ఉంటుందన్నమాట. నా సమాధానం పక్కాగా కరెక్ట్గా ఉంటుంది. అలా ఉంటేనే నేను అందులోకి దిగుతాను. నేను వేయాలంటే వేస్తాను, వేయకూడదు అనుకుంటే వేయకుండానే కుట్టేస్తాను అనమాట. అది ఏ బ్లౌజ్ అయినా సరే మనం కట్ చేసే విధానంలో ఉంటుంది. ఎలా పడితే అలా కట్ చేస్తే ముక్కలు పడక ఏమో పడతాయి. మీకు రాదని అందరికి రాకుండా ఉంటుందా? రెండోసారి అయితే ఇలా మెసేజ్లు అయితే పెట్టద్దు. మీకు ఏమైనా తెలియదు ఉంటే చెప్పండి, నేను కన్ఫామ్గా మీకు చెప్తానమాట. నేను విసుకోకుండా చెప్తాను. నా దగ్గర ఉన్న పిల్లల దగ్గరే 1కి 10 సార్లు అడుగుతారు, విసుక్కోకుండా నేను చెప్తా. అది అలాగే మీరు కూడా మెసేజ్ల ద్వారా అడగండి, చక్కగా చెప్తాను నేను మీకు కూడా. అలానే ఎలా పడితే అలా మెసేజ్లు పెడితే హట్ చేస్తే అట్లా మీరే ఏదో పెద్ద టైలర్లు అయినట్టు చెప్పమాకండి. వస్తే కుట్టండి. ఇక్కడ వచ్చి రాని టైలర్స్ అయితే కాదు, 25 ఇయర్స్ నుంచి కుడుతున్నాను అన్నమాట నేను. ఫ్రంట్ ఏ ముక్కలు పడలేదు,
చంకల లైనింగ్కి పడలేదు, మెయిన్ పీస్కి పడలేదు. బ్యాగ్ మొత్తం కట్ చేశాను చూడండి ఒకసారి. ఇదే అండి నా సమాధానం. ఇంకోసారి అయితే ఇలా అయితే మీకు ఏదైనా తెలియదు ఉంటే అడగండి. మీరు నార్మల్ టైలరే అనుకుంటున్నాను నేను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను కన్ఫామ్గా క్లియర్ చేస్తాను మీకు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నా వీడియోని అయితే చాలా నాకు బ్యాడ్ కామెంట్ పెట్టిన ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళాలి. ప్లీజ్ మర్చిపోకండి, షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.